టీడీపీని భూస్థాపితం చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఆ నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. వైనాట్ 175 అంటూ విర్రవీగిన వాళ్లంతా అడ్రస్ లేకుండా పోయారు. జగన్ ఒంటెత్తు పోకళ్లపై మండిపడుతూ పార్టీలోని కీలక నేతలు మెల్లగా జారుకుంటున్నారు. ప్రజలు 11 స్థానాలతో బుద్ధి చెప్పినా మారని జగన్ రెడ్డితో జత కట్టలేమంటూ కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత జగన్ రెడ్డికి వర్తిస్తుందంటున్నారు వైసీపీ నేతలు. 5 ఏళ్ల పాటు అడ్డగోలుగా వ్యవహరించి సీనియర్లు అయినవాళ్లు అనే కనీస గౌరవం లేకుండా నియంత పాలన చేసిన జగన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా ఇంకా తనలో అహంభావం అణుచుకోలేని జగన్ రెడ్డి వైసీపీ నేతలపై అదే తరహా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తుండటంతో నేతలంతా విసిగిపోతున్నారు. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన జగన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని కనీసం పరిగణలోకి తీసుకోలేదట. ఇక తాజాగా జగన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ రెడ్డి పార్టీని ప్రజల్లో మరింత చులకన చేశాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వాగినోళ్లంతా అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు. ఇక ఆ రోజు ఎవరైతే పద్ధతిగా విమర్శలు చేశారో వారు మాత్రం కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ఇక వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని నిర్ధారించుకుని మరీ ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో కీలకంగా ఉన్న ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు పార్టీకి తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసేశారు. వీరితో పాటు 3 ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు. నోటికి అడ్డు అదుపు లేకుండా జగన్ రెడ్డి దృష్టిలో పడేందుకు తప్పించిన జోగి రమేష్ కు 2వ విడతలో మంత్రి పదవి ఇచ్చి సీనియర్లుగా ఉన్న కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభానులను జగన్ రెడ్డి అవమానించారు. దీంతో ఎన్నికలకు ముందే వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన పార్థసారథి నూజివీడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కూడా అయ్యారు. వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సామినేని ఉదయభాను ఆ తర్వాత జగన్ తో జతకట్టి వైసీపీలో చేరారు. జగ్గయ్యపేట నుంచి గెలుపొందిన ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే 2వ విడత తప్పకుండా మంత్రిని చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి అలవాటు ప్రకారం మాట తప్పి మడమ తిప్పేశారు. ఇక ఉదయభాను వైసీపీలో ఇమడలేక అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 22వ తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. వైసీపీ 11 సీట్లకే పరిమితమైన జగన్ రెడ్డి మాత్రం తీరు మార్చుకోవడం లేదు. దీంతో భవిష్యత్తులో వైసీపీ కనుమరుగైపోవడం ఖాయమనే భావనలోకి వచ్చిన నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం దారులు వెతుక్కుంటున్నారు. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేనలో చేరేందుకు సిద్ధం కావడం చర్చకు దారితీసింది. వైఎస్ కుటుంబ సభ్యుడిగా ఉన్న బాలినేని వైఎస్ఆర్ జమానాలో చక్రం తిప్పుతూ కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆ తర్వాత జగన్ రెడ్డితో నడిచినప్పటికీ అధికారం వచ్చిన తర్వాతే జగన్ కారణంగా బాలినేనికి అనేక అవమానాలు ఎదురయ్యాయి. తొలి విడతలో మంత్రి పదవి ఇచ్చిన జగన్ మళ్లీ విడతలో మంత్రి పదవి లేకుండా చేసి అవమానించారు. అయినా ఓర్చుకుని పార్టీలో ఉన్న బాలినేనికి అనేక సందర్భాల్లో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జగన్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో వాసన్నగా ఒక గుర్తింపున్న బాలినేని ఆ తర్వాత పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గించేశారు. ఇలా అన్ని విధాల అవమానాలు, అవహేళనలతో వైసీపీలో ఇమడలేని బాలినేని పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరతారనే సమయం, సభావేదిక వివరాలు వెల్లడించనున్నారు. ఇలా వైసీపీలో ఒక్కొక్కరుగా కాదు, ఒకేసారి 10లు, 100లు, 1000 మంది పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో తండ్రి వైఎస్ పేరు చెప్పుకొని సింపతి డ్రామాలాడిన జగన్, వారి కుటుంబానికి తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ ని చీల్చి వైసీపీని ఏర్పాటు చేసుకుని అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు జగన్ రెడ్డి. ఇప్పుడు అదే వైసీపీని చీల్చి కనుమరుగు చేస్తే అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.